హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే కలర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దామా? కలర్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడానికి మనకు ఫుడ్ కలర్స్, ఉజాలా బ్లూ ఇవి ఉంటే సరిపోతుంది. ఎన్ని కలర్స్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా ఇసుక జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మనకు కావాల్సినంత ఇసుక తీసుకొని అందులో ఉజాలా బ్లూ యాడ్ చేయాలి. చూసారుగా ఎలా యాడ్ చేస్తున్నానో. ఇప్పుడు ఇసుక బాగా కలపాలి. ఇసుక మనం ఎంత బాగా కలుపుకుంటే కలర్ అనేది అంత థిక్నెస్ వస్తుంది. ఇది లిక్విడే కనుక దీంట్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకు కలర్ అనేది లైట్గా అనిపిస్తే మనం ఇంకొంచెం ఉజాలా బ్లూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కలర్ అనేది ఇలా ఉంటుంది. ఈ మిక్స్ చేసిన కలర్స్ అన్నీ మనం ఎండలో ఎండబెట్టాలి. అప్పుడు పర్ఫెక్ట్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇసుక తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ డ్రాప్స్ వేసుకొని కలపాలి. అప్పుడే మనకు కలర్ అనేది కనిపిస్తుంది. ఇలా మిక్స్ చేసినప్పుడు మనకు కలర్ అనేది లైట్గా అనిపిస్తే ఇంకొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇసుకని మిక్స్ చేస్తూ ఉంటే కలర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. మరికొంచెం ఇసుక తీసుకొని ఇందులో రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇలా అన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్కి సేమ్ ఇదే ప్రాసెస్ యూస్ చేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ డ్రాప్స్ వేసి కలుపుకోవాలి.
ఈ కలర్ని కూడా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇసుక తీసుకొని అందులో సర్ఫ్ అలాగే నిమ్మకాయ పిండుతున్నాను. ఇప్పుడు ఇది మనకు రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండిలో నా దగ్గర పింక్ కలర్ కొంచెం పౌడర్ ఉంటే నేను మిక్స్ చేశాను. అందులో కొంచెం ఉజాలా బ్లూ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టాలి. బియ్యం పిండిలో పింక్ కలర్ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత నేను కుంకుమ యాడ్ చేస్తున్నాను. ఈ కుంకుమ యాడ్ చేసిన తర్వాత కలర్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు కొంచెం వాటర్ డ్రాప్స్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా కలర్స్ మిక్స్ చేసుకుంటూ పోతే ఈ కలర్ వచ్చింది. ఫుడ్ కలర్సే కాకుండా ఇంకొంచెం కొత్తగా తయారు చేద్దామనేసి శాండ్లో రాయల్ కలర్స్ ఉంటాయి కదా, పెయింటింగ్ కలర్స్, అవి యాడ్ చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. వావ్, మిక్స్ చేస్తుంటేనే కలర్ ఎంత బాగా కనిపిస్తుందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పెయింట్స్ నేనేమీ వేస్ట్ చేయట్లేదు, అవి మిగిలిన కలర్స్ ఉంటే ఇలా ట్రై చేస్తున్నాను. రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇసుకలో ఇంకొంచెం వేరే కలర్ పెయింట్ యాడ్ చేస్తున్నాను. ఇది మిక్స్ చేసి ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టాలి. వీటిని మాత్రం మిక్సీ పట్టిన తర్వాత రిజల్ట్స్ కనిపిస్తుంది. చూసారుగా, ఇలా ఎండలో ఎండబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.